ఏంటో బావా, నీ సరుకు కొట్టుకుపోయింది కాకుండా నీ ఇంటికి వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చాడా? అయితే ఇవాళ రేపో నిన్ను బొక్కలు దోశాడు ఖాయమన్నమాట. ఓకే, నేను బొక్కలోకి వెళ్ళిపోవడం నీకు ఆనందమే కదా, కానీ నేను బొక్కలోకి వెళ్ళడమే జరిగితే కనీసం గంట ముందైనా నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు. ఓకే, అది సర్లే, వాడు పట్టుకోపోయినా నువ్వు నా పేరు చెప్పి నన్ను బొక్కలు దోయించేస్తావు. నాకు తెలియదు నీ ఏదో బుద్ధి. సర్లే, ఇప్పుడు మనం ఎంత వెధవలము అన్నది కాదు ఆలోచించవలసింది. ఈ ఎస్పీ గాడిని ఏమి చెయ్యాలి? వీడు మందుకా లొంగడు, మనీకి లొంగడు, షీకి లొంగినా బావును. నువ్వు ఏర్పాటు చేసేది. సర్లేవయ్యా, ఈ విషయంలో తొందరపడకూడదు. కాకపోతే తొందరపడి ముందుకు అడిగేసావంటే గోడబడి మూతిపళ్ళు రాలిపోతాయి. ఓకే, టేబుల్ ఒకటి సెటప్ చేసి ఆ తర్వాత తాపిగా ఆలోచించు. ఓకే, కానీ ఓ షరతు, లక్కీ డ్రాప్స్ అనేటప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. బాగా. ఓకే రా. ఓకే, కానీ ఇంతకీ ఆ సరుకు ఎవరిదో? చేతికి అందిందాన్ని అనుభవించాలే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిదై ఉంటుంది అని ఆలోచించటం అనవసరం. ఓకే, కానీ ఆ సరుకు మా కైలాసం బావదైతే కాస్త పండగ చేసుకుందామని అడుగుతున్నాను. నువ్వు ప్రశ్న అడిగినంత మాత్రాన నేను జవాబు చెప్పాలని ఎక్కడా లేదు. ఓకే, నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని పండగే చేసుకుంటావో ఉత్సవమే చేసుకుంటావో అది నాకు అనవసరం. ముందు నాకు రావాల్సిందో పడే. ఓకే, ఇదిగో ఓ 25,000 అయ్యగారికి ఇచ్చి పంపించు. అలాగనే రండి. ఓకే, బావా, ఏంటి బావా? ఎంత మంది జరిగిందో విన్నావా? ఏమైంది బావా? నా సారా లారీ దారిలో ఆపి ఎవడో కొట్టుకుపోయాడు బావా. అయ్యయ్యో బావా, నీకెంత కష్టం వచ్చింది బావా. కూల్ డ్రింక్. ఏమిటి? నా సారా లారీ ఎవడో కొట్టుకుపోయి నేను పక్కనే రోడ్డును పడితే నీ కూల్ డ్రింక్ సంతోషం ఉన్నా? నాకే కాదు బావా, నుదుటు రాత రాసిన భగవంతుడు కూడా సరదాగా కూల్ డ్రింక్ తాగాలని ఉంటది ఈ సందర్భంగా. నీకేమైనా బుద్ధి ఉందా? ఏదన్నా బాధ వస్తే ఇతంతో చెప్పుకోవడం, ఇతంతో చెప్పుకోవడం. బావా, ఆ ఊరికి ఈ ఊరెంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతే. నాకు కష్టం వచ్చినప్పుడు ఇంకా బాగా నవ్వావు నువ్వు. ఇవే 2 కూల్ డ్రింకులు బావ తాగుతాడు. ఇదిగా 2 కూల్ డ్రింకులు కాదు, 2 విస్కీ బాటిల్స్ కూడా తెచ్చుకు తాగు నాయన. నీకు దండం బాబు, నీకు దండం. రారా బుద్ధిమాల వెధవా. అసలు మన వ్యాపారం ఏమిటి, దాని భవిష్యత్ ఏమిటి, దాని మంచి అంటే అది ముచ్చటించు. ఏముంది బావా, వీలైనంత వరకు ఆహార ధాన్యాలు దోచేసి దాచేసి ఓకే, ప్రతి కొట్టు దగ్గర నో స్టాక్ అన్న బోర్డు పెట్టేసాం. ఓకే, అయ్యగారు నాదో చిన్న డౌట్ అండి. అడుగు. సరుకంతా గోడల్లో దాచేసారు, బాగానే ఉందండి. పంది కుక్కులు ఎలకలు దూరు సరుకంతా బొక్కేస్తే ఊరుకో ఎవరు డౌట్ నువ్వు. కానీ బావా, నీ ప్లాన్ అద్భుతం. నిజంగా 10 రోజులు పోయాక 1 రూపాయికి 10 రూపాయలు పెంచినా నువ్వు బియ్యం మీద జనం ఆనందంగా కొని పట్టుకుపోతారు. ఇంకో 15 రోజులు ఆగితే ఆరతి ఇచ్చి మరీ పట్టుకెడతారు బియ్యం అంటూ దొరికితే. బావా, అప్పుడు ఈ గొడవల్లో వేసిన సరుకంతా లక్షలు సెటప్ చేసేది బావా. అని బావా, అప్పుడు చెలరేగిన కరువు కాటకాలకి దోపిడీ దొంగతనాలకి అన్నింటికీ కారణం ఆ కాళిదాసేనని చెప్పి ప్రజలు పత్రికలు నమ్మేస్తాయి. అప్పుడు పోలీసుల మీదకెళ్ళి ఏమిటి అరాచకం అని అడుగుతాం.